బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్కి రిలీజ్ అయిన పెద్ద సినిమా విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్. మంచి బజ్ ఉన్నటువంటి సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో మరోపక్క చాలా స్ట్రాంగ్ గ్రోత్ని చూపిస్తోంది సిద్ధు జొన్నలగడ్డ సినిమా డీజే టిల్లు స్క్వేర్. ఎట్లా చెప్పగలుగుతానంటారా, ఇప్పుడు మీరు బుక్ మై షోలో సెకండ్ డే ఫ్యామిలీ స్టార్ సినిమా టికెట్లు ఎన్ని బుక్ అయ్యాయంటే ఓన్లీ ఫ్యామిలీ స్టార్కి బుక్ మై షోలో మాత్రమే బుక్ అయినవి 71,460 టికెట్స్. అయితే దీనికంటే ఎక్కువ 76,500 టికెట్స్ డీజే టిల్లు స్క్వేర్కి, అది కూడా 9వ రోజు టికెట్లు సేల్ అయ్యాయి. అంటే ఆఫ్లైన్లో కూడా టికెట్ సేల్స్ అదే రేంజ్లో ఉన్నాయని చెప్తున్నారు. 9వ రోజు ఈ సినిమా ఆడుతుంటే 2వ రోజు ఫ్యామిలీ స్టార్ కాంపిటీషన్ ఇవ్వలేకపోయింది అనేది మాత్రం చాలా బాధాకరమైనటువంటి సినిమా, చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాగే 9 days షేర్ కనుక మీరు చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది డీజే టిల్లు సినిమా. ఓన్లీ షేరే ఈ సినిమా దాదాపు 59 కోట్ల వరకు వచ్చింది. చాలా పెద్ద నెంబరు. ఏదో పెద్ద పెద్ద హీరోలకు కూడా ఈరోజు ఈ రేంజ్ కలెక్షన్ రావడం చాలా కష్టంగా ఉంది. మౌత్ టాక్ చాలా బాగుండడం, సినిమాలో వన్ లైనర్స్ బాగుండడం, డీజే టిల్లు క్యారెక్టర్కి మన వాళ్ళు ఫస్ట్ పార్ట్లో చాలా బాగా కనెక్ట్ అవ్వడం, ఇక సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఆ టిల్లు క్యారెక్టర్ని బాగా క్యారీ చేయగలిగాడు సిద్ధు. ఇవన్నీ సరే, క్లైమాక్స్ కానీ అది కానీ నాకు పెద్ద నచ్చలే, చాలా సిల్లీగా అనిపించింది, లాజిక్లెస్గా. బట్ ఆ మ్యూజిక్ కానీ ఆ క్యారెక్టరైజేషన్కి సినిమాని అట్లా లాగేశారు. ఫ్యామిలీ కనెక్షన్స్ అంటే ఓవర్ సెంటిమెంట్ డోస్లు ఏం లేకుండా సింపుల్గా డీజే టిల్లు తన ఫాదర్ మదర్తో కూడా చేసినటువంటి కామెడీ కావచ్చు, అమ్మాయిల విషయంలో తన మాటికి మోసపోయేటువంటి ఆ తత్వం కావచ్చు, ఇదంతా కూడా జనాలకు బాగా కనెక్ట్ అయింది. సో 58 crores వరకు ఈ సినిమా 9 daysలో కలెక్ట్ చేస్తే, అంటే 10 days అనుకోండి, వాళ్ళు 10th డే కలిపి దాదాపు 58 crores కలెక్ట్ చేసిందంటే గ్రాస్ వచ్చేసి 100 crores దాటేసింది. కేవలం 10 days రిలీజ్ అయిన తర్వాత ఈ లెవెల్లో సాధించిందంటే మాత్రం దుమ్ము దొలిపేసిందనే చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్ని రోజులు ఆడుతుందో ఏంటో తెలియదు. ఇంకా ఇది సెకండ్ వీక్ అటు ఇటుగా. సో 10th డేకే ఈ లెవెల్లో కలెక్ట్ చేస్తుందంటే ఇంకా మరి ఫ్యామిలీ స్టార్ని ఈ సినిమా గట్టిగానే తొక్కేలాగా అనిపిస్తోంది. ఏదేమైనా బాక్స్ ఆఫీస్ దగ్గర హీరో ఎవరైనా డైరెక్టర్ ఎవరైనా కాంటెంట్ అనేది గెలవాలని మనందరం కోరుకుందాం.